హాయ్ అందరికీ. నా పేరు సౌమ్య. అండ్ ఇక్కడ కూర్చున్న వారు మా తాత లక్ష్మయ్య. సో మా తాతకు వచ్చేసరికి ఒక 1 మంత్ నుంచి తనకి ఇక్కడ చెస్ట్లో పెయిన్ వస్తుందన్నారు. అండ్ మేము ఏం చేసామంటే ఫస్ట్ హాస్పిటల్లో టెస్ట్ చేయించాము. ఈసీజీ, 2D ఈకో, ఇంకా డాప్లర్స్ అవి చేసాము. చేపిస్తే తెలిసింది ఏంటంటే అసలు ఏ హార్ట్ రిలేటెడ్ ఏం ప్రాబ్లం లేదు. 3 days గ్యాస్ టాబ్లెట్స్ అండ్ ఒక సిరప్ ఇచ్చారు 3 days వాడమని. అది తీసుకున్నా కానీ వాడినా కానీ తగ్గలేదు. తర్వాత మళ్ళీ ఏం చేసామంటే 5 days తర్వాతనేమో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఒక 15 days వరకు మెడిసిన్స్ అండ్ సిరప్స్ ఇచ్చారు. అలాంగ్ విత్ ఎండోస్కోపీ టెస్ట్ చేశారు. అయితే అది వాడిన నెక్స్ట్ డే బాగానే ఉందన్నారు. ఒక 2-3 days అయ్యేసరికి ఏమైందంటే సడన్గా సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చింది. 29th రోజు ఫ్రమ్ మిడ్నైట్ అతనికి ఫుల్ చెస్ట్ పెయిన్ వచ్చేసి అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేకపోయారు. తర్వాత సడన్గా ఏమైందంటే తనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది, ఫుల్గా చెమటలు వచ్చేసాయి. ఇంకా మేము మాకు తెలిసిన నేబర్ అతను ఓమ్ని హాస్పిటల్స్ గురించి చెప్పారనమాట ఫ్రమ్ కుకట్పల్లి. సో మేము వెంటనే ఇంకా నేను, మా మదరు అండ్ మా గ్రాండ్ ఫాదర్ని ఆటోలో బుక్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఫుల్ చెమటలు. అండ్ ఇక్కడికి రాగానే ఎమర్జెన్సీలో షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఏ క్షణమైనా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు అని చెప్పారు. అండ్ అప్పుడు మాకు శ్రీహరి సార్ ఏం చెప్పారంటే ఫస్ట్ కార్డియోగ్రామ్ చేయాలి, అది చేశారు. సో అక్కడ తెలిసింది ఏంటంటే హార్ట్లో 2 valves అలా బ్లాక్ అయ్యాయి. అండ్ ఇమీడియట్గా మేము స్టెన్స్ వేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ప్రమోద్ సార్ ఇంకా శ్రీహరి సార్ చాలా మంచిగా ట్రీట్ చేశారు. అండ్ ఐసీయూలో కూడా మంచిగా అందరూ నర్సెస్ అందరూ మంచిగా అసిస్ట్ చేశారు మా గ్రాండ్ ఫాదర్ని. అండ్ మెయిన్గా ప్రమోద్ సార్ అయితే సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మంచిగా రెస్పాండ్ అయ్యి వెంటనే అలా ట్రీట్మెంట్ చేశారు. కాబట్టి ఇవాళ మా తాత ఇలా మంచిగా ఉన్నారు. థ్యాంక్ యూ ఓమ్ని హాస్పిటల్స్ కుకట్పల్లి.